చెయ్యకే, నాకు మస్తు అంటే మస్తు నొప్పి లేస్తుంది. గట్లనే నిద్ర కూడా వస్తుంది. అమ్మమ్మ అరే ఏమైంది, గట్లెందుకు అరుస్తున్నావు అనుకుంటారా? ఇక చూడురి నన్ను ఎట్లా దమ్ చేస్తుందో. ఇంకా ఇట్లా రుద్ది రుద్ది మసాజ్ చేస్తుంది. అందుకే ఇంకా కేక పెడుతున్నా, అయినా కానీ వదిలిపెడతలేదు. మా అమ్మమ్మ నన్ను ఎట్లా మసాజ్ చేస్తుందో గట్లనే ఎట్లా స్నానం చేపిస్తుందో ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ముందు నాకు నూనె తీసుకొని మొత్తం నెత్తి మీద వేసి మంచిగా రుద్దుతుంది. ఇంకా రుద్దుడికి నొప్పి కూడా వేస్తుంది. గట్టనే మస్తు అంటే మస్తు నిద్ర వస్తుంది. అయినా కానీ మా అమ్మమ్మ నన్ను అయితే వదిలిపెట్టదు, రుద్దుడే రుద్దుతుంది. ఆ రుద్దుడుకి మొత్తం ఎవరైనా కానీ ఇంకా పండుకోవాల్సిందే. గట్ల రుద్దుతా చూడురిగో ఆవలింతలు. అయినా కానీ వదిలిపెడతలేదు నన్ను. ఆవలిస్తున్నా కదా, వదిలిపెట్టచ్చు కదా. ఇంకా మొత్తం నెత్తి మీద మొత్తం మసాజ్ చేసేసి ఇంకా దాంతోనే ఇంకా మొత్తం బొట్టు కూడా తుడిపేస్తుంది. మొత్తం బొట్టు మొత్తం కట్క మొత్తం తీసేసినాక మంచిగా కాళ్ళ మీద పండేసుకుంటుంది. పండుకోబెట్టినాక ఇంకా మొత్తం నూనె పెడుతుంది అనమాట. కొబ్బరి నూనెనే వాడుతుంది అమ్మమ్మ. కొబ్బరి నూనె మొత్తం ఒంటికి రాసి మంచిగా అంటే మంచిగా ఇంకా నాకు మీకు మంచిగానే ఉంటుంది. నాకైతే వాము రుద్దుడే రుద్దుతుంది. అయ్యా ఏమన్నా రుద్దుతుందా? ఇది మమ్మీ స్పీడ్లో పెట్టిందనమాట. మెల్లగానే మంచిగానే రుద్దుతుంది. మీకు ఇంకా లాగ్ అవ్వద్దని మమ్మీ కొంచెం స్పీడ్ పెంచింది. మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది. గట్లనే నాకు నిద్ర కూడా వస్తుంది. ఈ వీడియో తీసేటప్పుడు నేను ఏం చేసినా తెలుసా? మమ్మీ మంచిగా వీడియో తీసుకుంటుంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే ఇంకా నిద్రపోయినా. ఇలా వీడియో మొత్తం ఇంకా స్పాయిల్ చేసేసిన అనమాట. అయినా కానీ మా అమ్మ పక్కకి వెళ్ళి అరే లెవ్వురా బెట వీడియో తీసుకుందామంటే గట్లెందుకు వేస్తావురా, ప్రతిసారి మంచిగా స్నానం చేయించుకునేటోడివి గిట్లా వండుకుంటే ఎట్లా అని మొత్తుకుంటా ఉంది. నువ్వు వీడియో తీసుకుంటే నేను మంచిగా ఉండాలా, నేను ఎందుకుంటా అని నేను కూడా మంచిగా వండుకున్నా. మా అమ్మకి తిక్క కుదిరింది. ఇంకా మా అమ్మమ్మ లేపిందనమాట మొత్తానికి. అయినా కానీ నిద్ర అయితే జోరుగా తన్నుకొని వస్తుంది. గట్లా రుద్దు వేసేసరికి నాకైతే మస్తు అంటే మస్తు నిద్ర వచ్చింది. అయినా కానీ గట్లనే మసాజ్ చేసింది చూడురి మా అమ్మమ్మ. ఎంతైనా కానీ వాళ్ళు ఫిక్స్ అయితే నన్ను వదిలిపెట్టరని నాకైతే అర్థమైంది. గట్లనే ఉంటుంది. నేను ఎంత చేసినా కానీ వాళ్ళైతే నన్ను వదిలిపెట్టరు. ఇగో నేను మంచిగా వండుకున్నా. అయినా కానీ మా అమ్మమ్మ నన్ను ఎట్లా చేస్తుంది చూడుర్రి, మొత్తం రాసేస్తుంది మంచిగా. దాని తర్వాత మంచి స్నానం చేపిస్తుంది అనమాట. మీ అమ్మమ్మలు కూడా గిట్లనే స్నానం చేపిస్తారా? మా అమ్మమ్మ అయితే రుద్ది పెడుతుంది. మీ అమ్మమ్మలు ఎట్లా స్నానం చేపిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మమ్మలు కాకపోతే అమ్మ నాన్నమ్మలు ఎవరో ఒక స్నానం చేపిస్తారు కదా. నాకైతే మా అమ్మమ్మ గిట్లా స్నానం చేపిస్తుంది అంటున్నానేంటి. ఇక ఫస్ట్ అయితే నూనె పెట్టి మసాజ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత స్నానం చేపిస్తుంది. స్నానం చేపించాలంటే ముందు మసాజ్ చేస్తారు కదా చిన్నపిల్లలకి. చిన్నప్పుడైతే మరీ రుద్ది పెట్టేది. ఇప్పుడు కొంచెం తగ్గించింది. మొత్తం మసాజ్ మొత్తం చేపించడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్నానంకి నన్ను తీసుకుపోతుంది. మా అమ్మనేమో స్నానం చేపించేటప్పుడు చెడ్డీ వేయడం మర్చిపోయింది. గట్లనే వీడియో తీసి పాడింది. మీరైతే గడ చూడకండి. నాకైతే మస్తు అంటే మస్తు సిగ్గవుతుంది. మా అమ్మకి చెప్పిన అయినా కానీ అస్సలు వినదు నా మాట. నన్ను ఎట్లా వేసేసిందో చూడండి. గట్లా ఎవరన్నా వీడియో తీసుకుంటారా? ఒక చెడ్డీ వేస్తే ఏమవుతుందో చూడండి. సిగ్గు మొత్తం తీసేస్తుంది నాదిచ్చి. పెద్ద అయినాక నేను ఎట్లా మీ అంగడికి వచ్చేది ఇచ్చి నాకు మొత్తం చూడు ఎట్లా రుద్దుతుందో. మా అమ్మ పని చెప్తా ఆగండి. మా అమ్మకి తిక్క కుదిరియాలి, అప్పుడే చక్కగా అవుతుంది మా అమ్మమ్మ అయితే గిట్ల సబ్బు మొత్తం రుద్దేసి వెనకాల ఫస్ట్ వీపు మొత్తం క్లీన్గా చేసేసి మొత్తం మంచిగా చేసేస్తుంది అనమాట. దాని తర్వాత నెత్తి మీద షాంపూ వేసేస్తుంది. షాంపూ పెట్టి రుద్దుడే రుద్దుతుంది. అది మొత్తం మంచిగా వేసేసినాక ఇంకా నీళ్ళు దబా పోస్తూనే ఉంటారు చూడర్రి. మీకు చూపిస్తా ఆగురి ఎట్లా చేస్తారు ఒక చూడర్రి. నీళ్ళు మొత్తం పోస్తూనే ఉంటుంది. ఇక అమ్మ అయితే ఎట్లా చేపిస్తుందో చూడర్రి.
నాకైతే కొంచెం గోరువెచ్చని వాటర్ వేస్తారనమాట. చిన్నగా ఉన్నప్పుడు అయితే మరి మంచిగా వేడి వేడిగా ఉన్నప్పుడే మా అమ్మమ్మ అయితే వేసి ఇంకా మంచిగా రుద్ది రుద్ది స్నానం చేయించి వండుకోబెట్టేది అనమాట. అట్లా చిన్నగా ఉన్నప్పుడు చేసేది. ఇక అది కూడా కొంచెం పెద్దగా అయినా కదా ఇప్పుడు కొంచెం ఇప్పుడు వేసవి కాలం కూడా వచ్చింది కదా, గదే సమ్మర్ వచ్చినాక కొంచెం వాటర్ గోరువెచ్చనివి వేస్తున్నారు అనమాట. గిట్ల గోరువెచ్చనివి వేస్తే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. మొత్తం చల్ల వాటర్ వేస్తే ఇంక నేను ఎట్లుంటుందో ఏమో చూడాలి. ఇప్పుడు దాకైతే నాకు చల్ల వాటర్ వేయలేరు, నాకైతే గోరువెచ్చని నీళ్ళే వేస్తున్నారనమాట. ఇంక నేను బ్రష్ కూడా వేసుకుంటా. మా అమ్మమ్మ నాకు బ్రష్ చేపిస్తుంది చూడండి. అమ్మ కూడా పొద్దున బ్రష్ చేపిస్తుంది. మళ్ళీ 10:30, 11కి మళ్ళీ స్నానం చేపిస్తారు కదా, అప్పుడు మళ్ళీ అమ్మమ్మ కూడా స్నానం చేపిస్తుంది. మళ్ళీ బ్రష్ కూడా చేపిస్తుంది. ఇంకా బ్రష్ వాళ్ళు ఎన్నిసార్లు చేపించినా కానీ నేనైతే అస్సలు బ్రష్ చేసుకోను. దాన్ని ఎట్లా తిందామా అని చూస్తా. వాళ్ళైతే అస్సలు పట్టించుకోరు. ఇవ్వచ్చు కదా తినడానికి, గది వాళ్ళు ఎన్నిగానే ఇచ్చినా కానీ నాకు కావాల్సినవి మాత్రం వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే నేను అవి నోట్లో పెట్టుకొని మొత్తం కొరికేస్తున్నాను ఏమో మరి, అస్సలు ఇయ్యరు చూడండి. మా అమ్మమ్మనైతే గిట్ల స్నానం చేపించింది. ఉంటా మళ్ళీ, బాయ్.